మనం బలలోకి వెళ్ళక మునుపు హెబ్రీయులు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37-38 కలిసి చదువుకుందాం. హెబ్రీ 10వ అధ్యాయం 37-38 కలిసి చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసములుగా జీవించును కానీ అతడు వెనక్కి తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం కలిసి చదువుదాం. 1 Corinthians 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వెళ్ళను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది త్రాగవలెను. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కనికరం గల దేవా, యేసుక్రీస్తు నామములో ప్రార్థించేటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవా. మరి ఇంతవరకు ఆరాధనలో ఎంతగానో సాయం చేస్తూ వచ్చారు. మా ఆరాధనలు అన్నింటినీ మీరు విన్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు, స్తుతులు నీకు చెల్లిస్తూ వస్తున్నాం దేవా. బలులు సమీపిస్తుండగా తండ్రి మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసుకోండి. 33:14 నిర్మాణ ప్రకారం నీ సన్నిధి భూలోకంలో మేము అనుభవించడం కృపద ఇచ్చండి దేవా. మన నిలబడుతూ నేను దుమ్మునని ధూళినని ఎన్నికలు ఏంటని ఒప్పుకుంటున్నాను. నీ కృప చేత మా అందరినీ దేవా మీరు ఆవరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చాలా సంతోషం. మనం ఉదయకాలము మంచి వర్తమానం విన్నాం. ఏంటంటే దానియేలు జీవితంలో మంచి తలంపది. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు ఎన్ని సింహాలు ఆయన ఎదుట ఉన్నా కూడా దేవుడు ఆయన్ని కాపాడినాడు. నిజమే, మన జీవితంలో నిజమే ఎన్నో సింహాలు మన జీవితంలో, అప్పులు, బాధలు, పాపము, శాపము, ఎన్ని సింహాలు అటువంటి బోనుల్లో ఉన్నవారమే మనం. అటువంటిది ఒక వ్యక్తిని అగ్నిలో నుండి లాగివేసినట్లు పాప మరణముల నియమం నుండి దేవుడు లాగివేశాడు. ఇప్పుడు బల్లకి సమీపనపు మనం కొన్ని తలంపులు కలిగి మరి బలను సమీపిద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37లో ఒక మంచి మాట రాయబడింది. ఏమనంటే, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉంది. ఇంకా వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. మన జీవితంలో రెండు జరగవచ్చు. ఒకటి, ప్రభు రాక మునుపే మనం మరణించవచ్చు. రెండోది, ప్రభు రాకడలో మనం సిద్ధపడి ఉండాలి. విశ్వాసులైన మనము ఈ రెండు విషయాలు, ప్రభు రాక మునుపు మనం మరణిస్తాం ఆయన చిత్తం ఉంటే, లేదంటే ఆయన చిత్తంలో ఒకవేళ ఆయన ప్రభు రాకడలో దేవుని రెండవ రాకడలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉంది. కాబట్టి విశ్వాసులైన మనం ఎరగవలసిన విషయం ఏంటంటే, సమయం కొద్దిగా ఉంది. అనేక సార్లు మన జీవితంలో సమయాన్ని వృధా చేసేవారుగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఉదయకాలం కూడా మంచి తలంపించారు. దేవుడు మనకిచ్చిన రక్షణ అది మనం నిర్లక్ష్యం చేయలేం. ఇట్టి గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం ఎలా చేస్తాం? చూడండి, మంచి మాట ఉంటుంది. ఎక్కడది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 చదవండి ఒకరు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటాం? ప్రియ సహోదరుడా, సహోదరి, చాలా చక్కని మాట. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటాం? ఈ రక్షణ నీకు ఉచితంగా వచ్చి ఉండొచ్చు, కానీ ఈ రక్షణకు రావడానికి ఎంతో క్రయం చెల్లింపబడింది. అక్కడ రాయబడింది, ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా ఎలా చేశాడండి? సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ
నానా విధములైన అద్భుతమును చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచను. కాబట్టి ఇటువంటి గొప్ప రక్షణను ఎలా మనం నిర్లక్ష్యం చేస్తాం? దేవుడిచ్చిన మన రక్షణ సామాన్యమైనదా? ఎంతో విలువైనది అది. ఈనాడు చూడండి, విశ్వాసుల ఇళ్ళలో ఉన్న బిడ్డలే రక్షణ లేదు. ఎక్కడో అన్యజనులు కాదండి, ఎక్కడో అన్యజనుల గురించి నేను మాట్లాడడం లేదు. విశ్వాసులు అనబడుతున్న వాళ్ళ ఇళ్ళలో కొంతమందికి రక్షణ లేదు. భార్యకి రక్షణ ఉంటే భర్తకి రక్షణ లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సహోదరుడా, రక్షణ విలువైనది. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఇక కాలం బహు కొంచెముగా ఉంది. ఇంత గొప్ప రక్షణను మీరు ఎలా నిర్లక్ష్యం చేస్తారు? ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు? చక్కని మాట రాబడింది. ఆయన ఎలా చేశాడు? దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఈ రక్షణ నీకు ఇవ్వడానికి. సహోదరుడా, బలకు సమీపమునుపు మనం పరీక్షించుకుందాం. ఇక కాలం బహు కొంచెముగా ఉంది. అందుకే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఉంటుంది, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 7-9 నుంచి మీరు చదవండి. అక్కడ రాయబడింది, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వచ్చేవాడు ఆలస్యం చేయగా వస్తున్నాడు. ఒక విశ్వాసులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ఏం చేయాలి? ఈరోజు మనం కొన్ని తలంపులు కడదాం. కాలం కొంచెం కనుక మనం ఎలా ఉండాలో 2-3 విషయాలు చూసుకుందాం. రండి, యోబు 8:7 చూడండి. యోబు 8:7 తీసిన వారు సాయం చేయండి. అప్పుడు నీ స్థితి ఎలా అంటండి? మొదట కొద్దిగా ఉండినను తుదను. చూసారా సహోదరుడా, సహోదరి, ఎట్లా అంటే అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే చక్కని మాట రాబడింది, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. కాలం కొంచెంగా ఉంది కాబట్టి మనం చేయాల్సిందంటే మొదట ఇక్కడ రాబడింది, అప్పుడు నీ స్థితి మొదట మన జీవితంలో మొదట దేవునికి ఇవ్వాలి. అందుకని రాబడి, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. నువ్వు నీ జీవితంలో చిన్న విశ్వాసముతో మొదట నీ జీవితంలో నీ దేవునికి స్థానమిస్తే దానిని దేవుడు మహావృద్ధి తీసుకెళ్తున్నాడు. అందుకే విశ్వాసులైన మనము, పరిశుద్ధులైన మనము, రక్షింపబడిన ప్రజలైన మనం ఎరగవలసిన విషయం ఏంటంటే మన జీవితంలో మొదట దేవునికే. అందుకే మత్తయి సువార్త 6:33 చదవండి సార్. మత్తయి 6:33. కాబట్టి మీరు విశ్వాసులైన మనము మొట్టమొదటిగా ఏం వెతకాలంటే ఆయన రాజ్యమును, నీతిని మనం వెతికేవారుగా ఉండాలి. ఈనాడు విశ్వాసులైన మనము దేనిని వెతుకుతున్నాం ఈనాడు లోకంలో? అందుకే యోబు గ్రంథకర్త మొదట మనం ఎలా ఉండాలంట? మొదట మనం దేవుని పనులు చేయాలి. అప్పుడు తుదకు దేవుడు మహాభివృద్ధి తీసుకొస్తాడు. 8:7 యోబు ప్రకారం. మొదట దేవుని రాజ్యాన్ని చదవండి బ్రదర్ అన్నమాట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఎతకాలి. ఎక్కడ మనం దేన్ని వెతుకుతున్నాం ఈనాడు? ఈ లోకంలో మనము విశ్వాసులని చెప్పబడుతున్నాం, మనం రక్షింపబడిన ప్రజలని చెప్తున్నాం. మనం మొదట దేన్ని వెతుకుతున్నాం? లోకాన్ని వెతుకుతున్నాం ఈనాడు. మనం డబ్బును వెతుకుతున్నాం. మన శరీర కోరికలు మనం వెతుక్కుంటున్నాం. ప్రభు బల్లకు సమీపమునుపు ప్రియ సహోదరుడా, సహోదరి, మొదట నీవు దేవునికి స్థానం ఇవ్వు. మొదట దేవునికి నీ స్థానం, మొదట ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఎక్కడ వెతుకుతున్నాం మన జీవితంలో? అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా దేవుని స్థానం ఇస్తున్నాం. అన్నీ అయిపోయిన తర్వాత చివరికి దేవునికి కాదండి, దేవుడికి కాదు,
మొదట దేవునికి ఇవ్వాలి మన జీవితంలో. అంతేనా? ఒక మాట చూద్దాం రండి. లేవీలు రాసిన లేవి కాండము 23:7 చదవని ఒకరు. 23:7 తీసిన వారు సాయం చేయండి. మొదటి దినమున ప్రియసుడా, మొదటి ఏంటంటే ఇక్కడ రాయబడింది, మొదట దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ప్రియ స్నేహితుడా, మన జీవితంలో మొదట దేవునికి ఇవ్వాలండి, ఆయన రాజ్యాన్ని వెతకాలండి. మత్తయి సువార్త 6:33 ప్రకారం ఇక్కడ చూడండి, మొదట ఏముండాలి మన జీవితంలో? మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మొదట నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని సంఘముగా నువ్వు కూడాలి. దేవుని సంఘంలో నీవు ఉండాలి. నీ సమయం దేవునికి ఇవ్వాలి. అందుకే కాలం కొంచెం ఉంది కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఈరోజు ఈ వర్తమానం నీకు ఇస్తున్నాడు. మొదట దేవునికి రాజ్యాన్ని వెతకాలి, మొదట దేవుని సంఘాన్ని వెతకాలి. ఇక్కడ రాయబడింది, మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. ఈనాడు విశ్వాసులైన వారు చాలామంది, దేవుని నమ్ముకుని చెప్పుకున్నవారు చాలామంది అన్ని పనులు చేసుకొచ్చి సండే చివరిది ఆయనకి అలా ఇస్తారన్నమాట. ఒక సమయం దేవునికి అలా బిచ్చం వేస్తారు, తీసుకో. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు కదా. మనం అనేకసారి కాయిన్కి వన్ సైడే చూస్తున్నాం దేవుణ్ణి, కాయిన్కి అదర్ సైడ్ చూస్తే తట్టుకోలేం. ఆయన ప్రేమామయుడే, కరెక్టే. ఆయన కోపం వస్తే, ఆయనకు రౌద్రం వస్తే, ఆయనకు రోషం వస్తే మనం తట్టుకోలేం. ప్రియ స్నేహితుడా, రెండోదిగా చూసాం, మొదట మన జీవితంలో సంఘానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎంత మంచి మాట అంటే, మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఈనాడు సంఘాల్లో విశ్వాసులు లేరండి, నిజం. సంఘాల్లో నేను మొన్న రైతు మార్కెట్కి వెళ్ళాను, నాకు వంకాయ అంటే చాలా ఇష్టం. మార్కెట్ అంతా ఎతికాను, వంకాయలు లేవు. ఉన్నాయి ఒక చోట, పుచ్చిపోయినాయి, కొన్ని పుచ్చిపోయినాయి. ఎదుట ఒక ఆమె వస్తుంది, లేడీ, 4 వంకాయలు ఎత్తుకొని వస్తుంది, తీసుకొని ఇట్లా పట్టుకొని వస్తుంది. రీసెంట్గా జరిగిందే. మా పద్మజ నాయంటి వచ్చింది, అరే ఆమె 4 వంకాయలు మంచి పట్టుకొస్తుందని ఆమె దగ్గరికి వెళ్ళి అడిగింది, ఎక్కడండి అని. అదో పలానా చోట అమ్ముతున్నారండి అని చెప్పింది. వెళ్ళాము ఇద్దరు, ఆమె వెళ్ళింది, అన్నీ పుచ్చిపోయినవే. ఈనాడు రైతు మార్కెట్లో వంకాయలు లేవు, సంఘాల్లో విశ్వాసులు లేరు. ఉన్నారు, పుచ్చిపోయినారు, కుళ్ళిపోయారు. కొద్దిమందే ఉన్నారు శ్రేష్టమైన వారు. కొంతమంది ఉన్నారు. చిలది వంకాయ చాలా ప్రమాదం, పైకి బాగుంటుంది, కోసినప్పుడు ఇంట్లో అమ్మగారులు ఏముంటుందండి, పుచ్చి వస్తుంది. వీడంత విశ్వాసరా, ఎంత బాగా పాట పాడతాడరా, ఎంత బాగా వాక్యం చెప్తున్నాడు రా, ఎంత బాగా కూర్చుంటున్నాడు రా దేవుని మందిరంలో, ఎంత బాగుందిరా ప్రవర్తన అంటాం. లోపల చూస్తే ఏముందండి, పుచ్చుంది. అటువంటి బతుకుతున్నాం ఈనాడు లోకంలో, దరిద్రమైన బతుకుతున్నాం. లవదోకియా సంఘ కాలంలో ఉన్నాం, ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ప్రేమ ఉందండి, లవదోకియా సంఘ కాలంలో ప్రేమ లేదు. ఇప్పుడు ఏమైందంటే సంఘంలో బిజినెస్ అయింది. మెల్లగా ఎలా కన్వర్ట్ చేశారు దీన్ని అంటే బిజినెస్గా కన్వర్ట్ చేశారు. ఇప్పుడు ఇదొక ప్రొఫెషన్, ఇప్పుడు ఇదొక ప్రొఫెషన్గా కన్వర్ట్ చేశారు. కాదు సహోదరుడా, మన జీవితంలో మనము ఎన్నడూ గుర్తుపెట్టుకోవాలి, మొదట దేవునికి స్థానం, మొదట దేవునికి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికేవారుగా ఉండాలి. రెండోది చూసినాం, ఆయన సంఘంలో మనం కూడాలి. పోయిన శుక్రవారం విశ్వాసులుగా దేవుని బిడ్డలు ఇక్కడ కూర్చొని దేవుని బిడ్డలు దేవుని సంఘం కొరకు, భారతదేశం కొరకు ప్రార్థన చేశారండి. గత వారము ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నావు. నీకు ఎంత చెప్పినా వినపడదు. పెడ చెవి పెట్టక, అది ఆ సువార్త పాట మనం పాడుకోవాలి, మనం పాడుకోవాలి. వింటున్నాం, ఒక చెవులో వింటి ఇంకో చెవులో విడిచిపెడుతున్నాం.
జాగ్రత్త. దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు సహోదరుడా, ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఎంత మంచి మాట రాబడిందంటే, మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు మొదటి దేవుందండి, తర్వాతే మిగతాది. రండి ఇంకోటి చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 2:4 తీయండి, తీసిన వారు సాయం చేయండి. ప్రకటన గ్రంథం 2:4. అయినను మొదట నీకుండిన ప్రేమను ప్రియ స్నేహితుడా, ఇది ఏ సంఘం? ఇది ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రియ స్నేహితుడా, మనం ఏం చేసామంటే, మొదట్లో బాగున్నాం. రక్షింపబడిన తొలి దినాల్లో మారు మనసు పొందిన తొలి దినాల్లో దేవునికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాం, దేవుని కోసమే తిరిగాం, దేవుని పనులే మనం చేశాం, దేవుని మందిరంలో అనేకమైన పనులు చేశాం, దేవుడి ప్రేమను అనుభవించాం. మొదట మన జీవితంలో కాలక్రమేణా కాలం గడుస్తున్న కొలది ఏమైపోయిందంటే, మనలోకి లోకం ప్రవేశించింది. ఇప్పుడు ఏమైందంటే, మొదట మనకున్న ప్రేమ ఉంది కదా, అది లేదు, పోయింది. మొదటి ప్రేమ పోయింది. అందుకే అంటున్నాడు, అయ్యా ఎఫెసు సంఘమా అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలినావు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 6వ వచనం చదువు బ్రదర్. నీవు క్షమించండి, 5 నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడి ఉంటివో, ఏ ఊర్లో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో నేను నిన్ను పిలిచానయా. మత్తయి సువార్త 11:28 వచనం ప్రకారం నిన్ను పిలిచాను. ప్రయాసపడుతున్నావు, భారం మోస్తున్నావు, నేను నిన్ను పిలిచాను, రా అన్నాను, వచ్చావు, బాగానే ఉంది. నా ప్రేమను నువ్వు బాగా పెట్టుకున్నావు, నా ప్రేమను హృదయంలో పెట్టుకొని మందిరం కోసం ఎంతగానో కష్టపడ్డావు. ఇప్పుడు ఏమైపోయింది నీ ప్రేమ? ఏమైపోయింది? మనుషుల్ని చూస్తున్నాం, లోకాన్ని చూస్తున్నాం. అందుకే ఈనాడు సంఘాలన్నీ ఖాళీ. దేనికి? సంఘంలో ఉన్న విశ్వాసులు మనుషుల్ని చూస్తున్నారు. సంఘంలో ఉన్న మనుషులు ఎవరు చూస్తున్నారు? లోకాన్ని చూస్తున్నారు. ప్రియ స్నేహితుడా, వద్దు ప్రియ స్నేహితుడా, మొదట మన దేవుణ్ణి, నీతిని, రాజ్యాన్ని వెతుకుదాం. మొదట మనం ఏం చేయాలని ఇక్కడ ఇందాక చూసాం కదా, ఏం చూసాము? రెండోది, ఆయన సంఘంలో ఉందాం మొదట. మూడోది మనం చూస్తున్నాము, మొదటి ప్రేమను వదిలిపెట్టొద్దు. ఎఫెసు సంఘాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. ఏ స్థితిలో నుంచి వచ్చావో జ్ఞాపకం చేసుకో, గుర్తుపెట్టుకో. ఏ స్థితిలో ఉన్నావో నువ్వు రక్షింపబడినప్పుడు, నీ దేవుడిని నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు నీ చుట్టింటి వారి ఇంటి వాళ్ళకి జ్ఞాపం చేసుకో, నీ పక్క వారిని జ్ఞాపం చేసుకో. ఒక్కడిగా రక్షణ లేదు. నీ వీధిలో చూసుకో, చాలామందికి రక్షణ లేదు. నీ ఊరిలో చూసుకో, ఎంతోమందికి రక్షణ లేదు. నీ బంధువుల్లో చూసుకో, చాలామందికి రక్షణ లేదు. రక్షణ అంటే కూడా ఎవరు ఎరగని వారుగా ఉన్నారు, దేవుణ్ణి త్రోసివేసేవారుగా ఉన్నారు, ఉగ్రతలో ఉన్నారు. అయినా దేవుడు నీ మీద ప్రేమ ఉంచాడు. ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టకూడదు. మనం ఎంతోమంది నశించిపోవడానికి పరిగెత్తుతున్నారని ఈనాడు లోకంలో. అటువంటి స్థితిలో నుండి నిన్ను దేవుడు తీసుకొచ్చాడు. అందుకే అన్నాడు, ఏమన్నాడు ఎఫెసు సంఘాన్ని, నీవు ఏ స్థితిలో నుండి వచ్చితివో ఏ స్థితిలో నుండి పడితివో అంట. మామూలు వచ్చితో కాదు, పడితివో, అది జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుంచి మనం పడినామో, ఎక్కడి నుంచో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పూర్వపు స్థితి జ్ఞాపకం చేసుకోవాలి సహోదరుడా, సహోదరి. కాబట్టి మొదటి ప్రేమను మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అంతం వరకు ఆ యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ, ఈ పందెపు రంగంలో యేసు వైపే చూచుచు మనం పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి ప్రియ స్నేహితుడా. కాబట్టి మొదట మనం తర్వాత నిర్గమకాండం చూడండి. మొదట మనం చూస్తున్నాం. నిర్గమకాండం 13:1 తీయండి. నిర్గమకాండం 13:1. మరియు యెహోవా మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ఏంటండి? ప్రతి తొలి చూలును
మొదట దేవునిది. మొదట దేవునికి ఇవ్వాలి మనం మన జీవితంలో. అనేక సార్లు విశ్వాసాలు చేసే చాలా తప్పులు ఏంటంటే మొదట దేవునికి ఇచ్చే విషయంలో చాలాసార్లు పడిపోతారు విశ్వాసులు. ఏమైంది కయ్యూను, క్షమించండి, కయ్యూను హేబేలే కదా. ఏమైంది కయ్యూను బతికి? ఏమైపోయింది? దేశ దిమ్మరైపోయాడండి. దేవునికి ఇచ్చే విషయంలో పడిపోయాడండి. అననీయ సఫీరా పరిస్థితి ఏమైందండి? ఇద్దరు మరణించారండి. దేవునికి ఇచ్చే విషయంలో మనము వెనుకొంజ వేసినట్లయితే అననీయ సఫీరా బ్రతికే మనకు కయ్యూను బతికే, భ్రష్టులైపోతాం మనము. కాబట్టి ప్రియ స్నేహితుడా, దేవుడు ఈ మధ్యాహ్నం వేళ ఏం చెప్తున్నాడంటే దేవునికి ఇవ్వాలి. ప్రథమం దేవునికి, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. తర్వాత మొదటి దినమున అనగా దేవుని మందిరంలో మనం ఉండాలి. మూడోది మొదటి ప్రేమను మనం విడిచిపెట్టకూడదు. నాలుగోది దేవునికి ఇవ్వాలి. ఏదైనా దేవునికి ఇవ్వాలి. నీకు వచ్చిన రాబడిలో నువ్వు ఎవరైనా, నువ్వు ఉద్యోగస్తుడైనా, నువ్వు వ్యాపారివైనా, నువ్వు చిన్న పనులు చేసుకున్నా, పెద్ద పనులు చేసుకున్నా, ఏదైనా నీ దేవుడు గుడ్డివాడు కాదండి. నీ దేవుడు అచ్చి ఉండేవాడు కాదండి. నీ దేవుడు పక్షపాతం కాలేవాడు కాదండి. ఒకరికి అలా ఇచ్చే, ఒకరికి అలా ఇచ్చేవాడు కాదండి. ఆయన సమానంగా ఉండేవాడండి. ఆయన ఈక్వాలిటీగా ఉండేవాడండి. ఆయన ప్రేమామయుడండి. కాబట్టి నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు అత్యధికమైన ఆశీర్వాదం నీ జీవితంలో. కాబట్టి అనేకసార్లు విశ్వాసాలు చేసే పొరపాట్లు ఏంటంటే, చాలాసార్లు నేను వాక్యాలు విన్నాను, చాలాసార్లు వర్తమానాలు వేరే వాళ్ళు చెప్పినప్పుడు విన్నాను. వాళ్ళకి వచ్చిన జీతంలో కొంచెం అక్కడ ఆ మందిరం, కొంచెం ఆ మందిరం, కొంచెం ఆ మందిరం. ఎందుకు ఆ బతుకు? నీకు ఆహారం, ఆత్మీయమైన ఆహారం పెట్టేది ఒక మందిరం, ఎవడిగా వేస్తావు అట్లా. ఎందుకు? నీ మిగిలింది ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత నీకు తర్వాత వెయ్యి కావాలంటే. ప్రియ స్నేహితుడా, నేను ఇవ్వమని అడగట్లేదు. ప్రియ స్నేహితుడు, దేవునికి ఇచ్చే విషయం చెప్తున్నాను. మొదట దేవునికి ఇవ్వాలి. ఏది నీ జీవితంలో ప్రథమం దేవునికే, తర్వాతే అన్నీ, సమస్తం తర్వాత అన్నీ. కాబట్టి ప్రియ స్నేహితుడా, యోబు 8:7లో రాయబడినట్టు మొదట మనం చేయవలసిన పనులు చేస్తే తుదకు మనం మహాభివృద్ధి అండి. మామూలు విషయం కాదు. చూడండి యేసేపుని దేవుడు ఎట్లా ఆశ్రయించాడండి. ఆదికాండం 41 చూడండి. ఆదికాండం 41 యేసేపుని ఏమన్నా మామూలుగా వదిలేడండి దేవుడు. ఆదికాండం 41:40 చదవండి. ఎలా అభివృద్ధి తీసుకొచ్చాడే ఆయన. యేసేపుతో చెప్పాను. ఎంత అధికారం అండి ఆయనకి. ఈ వచనం చదువుతుంటే నిజమైన విశ్వాసకి ఈ హెయిర్స్ నిక్కబరుచుకుంటాయండి. ఎవరండి యేసేపు? ఒక ఇశ్రాయేలు అండి. ఎక్కడున్నాడండి? ఐగుప్తులో ఉన్నాడండి. నీవు నా ఇంటికి అధికారంట అండి. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ఇక్కడ రాయబడింది, నా ప్రజలందరూ నీకు విధేయులు. తర్వాత రాయబడింది, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిని. అంతే, ఓన్లీ సింహాసనం మట్టుకే. ఈనాడు చూస్తున్నాం కదా మన ఇండియాలో కూడా ఎవరికి ఎక్కువ రోలింగ్ అధికారం ఎక్కువ ఉంటుంది? ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్గా? ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ చాలా ఉన్నతమైన పొజిషనే, కానీ ఎవరికి ఉంటుంది అధికారం? తలకిందలు ఎవరు చేయగలుగుతారు? ప్రధానమంత్రి గారే. అది ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా. ప్రియ స్నేహితుడా, అటువంటి గొప్ప స్థానం ఇచ్చాడు యేసేపుకి. అటువంటి గొప్ప స్థానం ఎందుకు? యేసేపు తన జీవితంలో మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికాడు. తన జీవితంలో ఎలా ఉన్నాడంటే దేవుని సన్నిధికి, దేవునికే మొదట ఇచ్చినవాడండి. అంతేకాదు, యేసేపు ఎలాంటి వ్యక్తి అంటే దేవుని ప్రేమను విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు కొంతమందిని ఎలా ఆశ్రయించాడంటే గొప్పగా ఆశ్రయించాడు. ఐగుప్తు దేశంలో యేసేపుని ఆశ్రయించాడు. ఉదయకాలం చేసాం దానియేలుని ఎక్కడండి? బబులోను రాజ్యంలో ఆశ్రయించాడు. అద్భుతాలండి, ఇవన్నీ అద్భుతాలే. అందుకే ఇందాక చదివాము హెబ్రీయులకు రాసిన పత్రిక 2. ఇంత గొప్ప రక్షణను ఎట్లా నిర్లక్ష్యం చేస్తావు? ఎలా ఉంది నీకు నిర్లక్ష్యం? ఎలా అవుతుంది? ప్రియ స్నేహితుడా,
కాలం కొంచెం కనుక మొదట దేవునికి ఇద్దాం. మన జీవితంలో మన ప్రతి పరిస్థితిని, మన ప్రతి జీవితాన్ని దేవునికి ఇద్దాం మొదట. తర్వాతే అన్నీ, లోకం తర్వాతే, సమస్తము తర్వాతనే, మొదట దేవుడే. చూసాం కదా ఏసేపు ఎంత ఎంత అద్భుతమైన మాట అంటే, నువ్వు నా ఇంటికి అధికారం ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఉందని ఏసేపుతో చెప్పాను. నేను ఇది నా యాక్చువల్గా ఈ మంత్ అంతా నా దినపాటం ఇదే, ఆదికాండమే. ఏసేపు యాకోబుతోనే కానీ ముందుకు గడిచింది. కాబట్టి ఏసేపు జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతం చేశాడు. గుంతలో ఉన్నవాడిని జైలుకి వచ్చాడు, జైల్లో ఉన్నవాడిని సింహాసనం ఎక్కాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఇటువంటి స్థితి నీకు నాకు ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. కాబట్టి ఒక కండిషన్, చిన్న కండిషన్ ఏంటంటే, మన జీవితంలో మొదట ఏంటండి, మొదట. ఈ మాట ఎప్పుడైనా విన్నారా మీరు? మొదట అనే వాక్యాన్ని చెప్పండి. ఎవరు చెప్పేవాళ్ళు? పౌలు తాత గారు చెప్పేవాళ్ళు ఎక్కువ. రండి ముందుకెళ్దాం రండి. మొదటి సమయాలు 16 తీయండి. మొదట ఎవరైతే జీవితంలో దేవునికి ఇస్తారో వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతారో చూద్దాం. మొదటి సమయాలు 16, 11, 13 చూడండి. తీసిన వారు సాయం చేయండి. నేను ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలనుకున్నాను. 10వ వచనం రాయబడింది, యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి. 7 కుమారులు ఉన్నారండి, అవార్డు లేదు. చూడండి దేవుడు ఇక్కడ మంచి మాట ఉంటాడు. 12వ వచనం చదవండి సిస్టర్. ఇప్పుడు చూడండి ఎట్లా అంటాడంట, అతడు ఎర్రనివాడు, నెక్స్ట్ చక్కని నేత్రం గలవాడు. 7 మందికి లేరాలా? దేవునికి ఎందుకు అంత ఇంపైన కనబడుతున్నాడు దావీదు? దావీదు జీవితం ముందే ఎరిగినవాడండి. దావీదు జీవితం దేవుడు ముందే ఎరిగినవాడు. దావీదు దేవునికి హృదయానుసారుడు అండి, హృదయానుసారుడు. అందుకే ఎంత మంచి ఇంట్రొడక్షన్ అండి, ఎంత మంచి ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు చూడండి, ఎంత మంచి మాట. లోపలికి తోడుకొని వచ్చాను, అతడంట ఎర్రనివాడు, అతడంట చక్కని నేత్రం గలవాడు, తర్వాత చూచుటకంట సుందరమైన వాడు, హ్యాండ్సమ్. దేవునికి ముద్దు వస్తున్నాడు అసలు దావీదు. మనం వస్తున్నాం ముద్దు? ఆత్మీయంగా ఆలోచించండి, శారీరకం కాదు. ఆత్మీయులు కదా మనమంతా, ఆత్మీయంగా ఆలోచించండి, శారీరకం కాదు. దేవుడు ఈరోజు నేను చూస్తే అట్లా ముద్దుగా ఉన్నావా? హృదయంలో కోపము, అసూయ, కుళ్ళు, కుతంత్రం, దేవుని మందిరంలోనే ఉంటాం. వద్దు స్నేహితుడా, ఎంత మంచి మాటలండి ఇవి 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 ఆత్మీయంగా ఆలోచించండి. ఆయన ఎలాంటి వాడు అంట చూడండి, ఎంత మంచి మాట. ఎర్రని వాడు, చక్కని నేత్రం గలవాడు, చూచుటకు సుందరమైన వాడు నేను. అతడు రాగానే ఏమన్నాడని, నేను కోరుకున్నవాడు ఇతడే. ఏ కారణం? దావీదు తన జీవితంలో మొదట దేవునికి స్థానం ఇచ్చాడు. దావీదు మంచి ఆరాధికుడు, దేవునికి ప్రథమస్థానం ఇచ్చినవాడు. ప్రియ స్నేహితుడా, బైబిల్ సమీపమునుపు మన జీవితంలో పరీక్షించుకుందాం. మొదట మన జీవితంలో ఎవరికి ఇస్తున్నాం స్థానం? మొదటి స్థానం ఎవరిది? ప్రియ స్నేహితుడా, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని ఎతుకుతున్నామా? మొదట మనం మన జీవితంలో దేవుని సంఘానికి మనము ప్రిఫరెన్స్ ఇస్తున్నామా? దేవుని సంఘానికి ప్రాముఖ్యతను ఇస్తున్నామా? మొదటి ప్రేమను మనం కాపాడుకుంటున్నామా? విడిచిపెట్టామా ఎక్కడో? దేవునికి మొదట ఇవ్వవలసింది ఇస్తున్నావా? లేదంటే అక్కడో కొంచెం ఇక్కడో కొంచెం నీది కదా, నీ డబ్బు కదా. చాలామంది గర్విష్ఠులు ఉంటారండి, విశ్వాసులు చాలా గర్విష్ఠులు. చెప్తే చాలా ఊరు చేస్తారు కొంతమంది, చాలా గర్విష్ఠులు. మంద పాలు తాగిన వ్యక్తి ఎవరికండి? గొర్రెల కాపరికి వేయాలండి, గొర్రెల కాపరికి ఇవ్వాలండి. ఈ ఇంట్లో తిని పక్కింట్లో నిద్రపోయినట్టుందండి మనం, ఈ ఇంట్లో తిని పక్కింటోనికి సాయం చేసినట్టుందండి. అలాంటి దుర్మార్గులు ఉన్నారు ఈనాడు.
నేను డబ్బు కోసం చెప్పట్లేస్తున్నావు స్నేహితుడా. నేను ఇవ్వాలి అంటే చాలా ఇవ్వచ్చు, దేవునికి సమయం ఇవ్వచ్చు. ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాను సహోదరుడా సహోదరి. దేవునికి ఇచ్చే విషయంలో అనేకసార్లు పడిపోయాం మనం, అనేకసార్లు పడిపోయాం. మనకు తెలుసు, మన కళ్ళు ఎదురుగానే దేవుడు వీడియోలో చూపించాడు అనేకసార్లు. కయ్యను జీవితం చూపించాడండి, అననీయ సఫీరా జీవితం చూపించాడండి. అయినాను మనం పడిపోయిన వారమే. కాబట్టి వద్దు మన జీవితంలో అలా వద్దు. మొదట దేవుని స్థానం ఇచ్చి దేవుడు యేసేపుని ఎలా అభివృద్ధి చేశాడో మనం చూసిన వారం ఉన్నాం. ఇప్పుడు చూసాం దావీదుని ఎలా దేవుడు మహాభివృద్ధిలోకి, ఏ స్థితిలో గొర్రెల కాపరైన వ్యక్తిని ఎక్కడ తీసుకొస్తున్నాడు, ఇప్పుడు రాజుగా, ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా చేస్తున్నాడు. రాజు ఇప్పుడు ఆయన గొర్రెల కాపరి ఇప్పుడు ఎవరండి, రాజు అండి, రాజు అయిపోయాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, యోబు చూద్దామా రండి. యోబు 42:10 చూడండి. యోబు 42:10 ఆయన చూడండి, చదవండి సార్. మరియు మహాభివృద్ధి యోబు జీవితంలో. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, కళ్ళు ఎదురుగానే తన బిడ్డలు చనిపోతే మొదట దేవునికి ఇచ్చాడండి ప్రిఫరెన్స్. మొదట ఏమి దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు ఆయన అన్యాయంగా వదిలిపెట్టేశాడండి. దేవుడు అడవిలో వదిలిపెట్టాడు ఆయన్ని. దేవుడు ఆయన అవమాన పాలు చేశాడా? కాదే. ఎంత మంచి మాట రాబడింది ఇక్కడ ఈ 42:10లో, యోబునకు పూర్వము కలిగిన దానికంటే మన భాషలో మాట్లాడంటే పూర్వం 100 ఎకరాలు ఉంటాయి, ఇప్పుడు ఎంత అండి? 200 ఎకరాలు. పూర్వము 100 మంది ఉంటే పనువాళ్ళు, ఇప్పుడు 200 మంది. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, దేవుడు సూటిగా స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మొదట మనం దేవునికి ఇద్దాం. ఎంత మంచి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికమా యెహోవా అతనికి దయచేశాను. కాలం కొంచెంగా ఉంది కనుక మన జీవితంలో మొదట మనం దేవునికి ఇచ్చే విషయంలో జాగ్రత్త పడాలి. మొదట మన జీవితంలో స్థానం ఎవరికి ఇస్తున్నామో ఆ విషయంలో జాగ్రత్త పడాలి. రెండోది చూద్దాం రండి. దేవుని రాకడ దగ్గర ఉంది కాబట్టి రెండోది చూద్దాం, చూసి ముగించుకుందాము. లూకాసు వార్త 19:42. లూకాసు వార్త 19:42 తీసిన వారు సాయం చేయండి. నీవును చాలు బ్రదర్. సమాధాన సంబంధమైన సంగతులు. కాబట్టి ప్రభు రాకడ దగ్గర ఉంది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సమాధాన సంబంధమైన సంగతులు. మనం రెడీగా ఉండాలి. ఈ సంగతులన్నిటిని తెలుసుకొని రెడీ. పందెపు రంగంలో మనం ఆ లైన్లో నిలబడాలి. ఇంకా అప్పుడు ఎలా నిలబడాలి రండి. ఒక మాట మత్తయి సువార్త 3:10 తీసిన వారు సాయం చేయండి. ఇప్పుడే చూశారండి, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేస్తాడు దేవుడు. ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజైనా, ఈ క్షణమైనా, ఈ నిమిషమైనా నువ్వు మారుమనసు పొందు. లేదంటే ఇక్కడ రాయబడింది మంచి మాట, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎన్ని సంవత్సరాలు దేవుడు నీ జీవితంలో మారు మనసు పొందుతావు, రక్షణ పొందుతావు అని ఎంతో సమయం ఇచ్చాడు. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, నువ్వు ఎవరైనప్పటికీ ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే, నీకు రక్షణ నువ్వు పొందకపోతే, నీవు యుగాలు అగ్నిగుండంలో కాలవలసిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్నిగుండంలో నువ్వు ఉండవలసిందే. అక్కడ నువ్వు ఏ నిర్ణయం తీసుకోవడానికి ఇంకా అవకాశం లేదు. అక్కడ సంతోషం లేదు. ప్రియ స్నేహితుడా, అక్కడ ఎప్పుడు నిట్టూర్పును, దుఃఖమే. ఎన్ని సంవత్సరాలు మారు మనసు లేకుండా, ఫలింపు లేకుండా సంఘాల్లో ఉంటావు. ఎంత మంచి మత్తయి సువార్త 3:10లో, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును
నరకబడతాం. ఎన్ని సంవత్సరాలు ఫలింపు లేకుండా జీవిస్తాం, ఎన్ని సంవత్సరాలు మారు మనసు పొందకుండా దేవునికి ఉపయోగం లేకుండా బ్రతుకుతావు. ప్రియ స్నేహితుడే, దేవుడు అవకాశం ఇస్తున్నాడు, సిద్ధపడదాం, మారు మనసుతో దేవునికి సిద్ధపడదాం. చూడండి, రెండో చూద్దాం రండి. మత్తయి సువార్త 25:4. మత్తయి సువార్త 25:4. చూశారండి, ఇక్కడ రాయబడింది, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. కాబట్టి సిద్ధపడదాం. ఎలా సిద్ధపడదాం? మారు మనసు పొంది దేవుని రాజ్యం కోసం మనం సిద్ధపడదాం. రెండోది, దివిటీలు వెలిగించుకొని సిద్ధపడదాం. బుద్ధి గల కన్యకలు, బుద్ధిహీనమైన కన్యకల గురించి మనకు తెలుసు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? వారు విడువమన్నారు. ఈనాడు లోకంలో, ఆనాడు లోకంలో దేవుడు వారిని తీసుకోలేదండి. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అక్కడ చదవండి, మీకు సమయం లేదు కాబట్టి మీకు చూపించండి ప్రియ స్నేహితుడా. చూడండి, ఆ మాట కూడా చూడు. 10వ వచనం చదవండి బ్రదర్. 11వ వచనం కరెక్టే బ్రదర్. అతడు మిమ్మును ఎరుగనని నిశ్చయముగా చెప్పు. కాబట్టి ప్రేసిన బుద్ధి గల కన్యకలు ఎక్కడికి వెళ్ళిపోయారండి? దేవుడు రాకడలో వాళ్ళు వెళ్ళిపోయారు. తలుపేశారు. ఇప్పుడు తలుపేస్తే ఎవరు వచ్చారండి చెప్పండి? బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు అంటే వాళ్ళు ఏం డ్రెస్సు ఏమి సపరేట్గా ఉండదు, బ్లాక్ అండ్ వైట్ అట్లేమి వేసుకోరు, సేమ్ ఉంటారు. సంఘంలో కూడా బుద్ధి లేనివారు, బుద్ధిమంతులు అట్లనే నీట్గా ఉంటారు. ఫేస్ కట్ అంతా విశ్వాస ఫేస్ కట్టే. ఏ ఫేస్ కట్? ఫేస్ కట్ అంతా విశ్వాసే. అందుకే బైబిల్లో మంచి మాట ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఉంది. దేవునికి కూడా తెలుసు, ఫేస్ని బట్టి కూడా చెప్పవచ్చు. వీడు ఎట్లాంటి రా, వీడు ఆరాధన బట్టి చెప్పవచ్చు, వీని ప్రవర్తన బట్టి చెప్పవచ్చు. ఎంత మోసం చేసినా కొద్దిగా దొరకరా అండి. 80 ఏళ్ళు ముసలాయమ్మ నల్ల పెయింట్ వేసుకొస్తే పట్లేమా? 85 ఏళ్ళు ఉన్నాయండి మా దాంట్లో ఉన్నారు ఇక్కడ. 85 ఏళ్ళు నల్ల పెయింట్ వేసుకొని వచ్చింది. పెయింట్ అంటండి, నాకు మిగతా దాన్ని తెలియదు కాబట్టి చెప్తున్నాను. నల్ల పెయింట్ వేసుకొచ్చింది, గుర్తుపట్టలేమా? గుర్తుపట్టచ్చు. ప్రియ స్నేహితుడా, మనం గుర్తుపట్టవచ్చు. బుద్ధి లేని వారు ఎవరో, బుద్ధిహీనులు, బుద్ధి గల కన్యకలు ఎవరో తెలుసు. వారు వచ్చే ఏం రాయండి, అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు. ఇక్కడ ఒకవేళ 9:30 గేట్ వేసామనుకోండి, గేట్ గార్డ్ ఏమంటారు తెలుసా? తలుపు కొట్టి ఇటు కొడతాడట, బాబు దావీదు అంట అన్నగారిని, దావీదయ్యా ఈ మందిరం నీదేనా? మేము కష్టపడినాం, మేము ఒకప్పుడు అలా, మేము ఒకప్పుడు ఇలా, ఇన్ని సంవత్సరాలు నేను అంత కష్టపడ్డాను, నేను ఇంత కష్టపడ్డాను అని నువ్వు ఈ దావీదయ్యని బెదిరించవచ్చాయా? అక్కడ ఉన్నాడు కదా దావీదుకు తండ్రి, అక్కడికి బెదిరించడం అవ్వదు. ఏమన్నాడు దేవుడు? నా మాట చదివి మూసేసుకుందాం. వీళ్ళు వస్తే ఒక ఇండికేషన్ అనమాట మనకి, ఏమని? నా కాలం అయిపోయిందని అర్థం. రండి చదువుదాం. మత్తయి సువార్త 25 చదువుదాం, అందరూ చదువుదాం రండి. బైబిల్ ఉన్న చిన్నపిల్లలు కూడా చేయండి. మత్తయి సువార్త 25 11వ వచనం చదువుదాం. వద్దు 10-11 చదువుదాం, ఇద్దరు కలిసి ఇద్దరికి ప్రిఫరెన్స్ ఇద్దాం. 10-11 వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలకు పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా 12 కూడా అతడు మిమ్మల్ని నెరుగులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ఎవరో మీరు తెలియదని ఇచ్చాడు దేవుడు. సింపుల్. అంటే మన గేట్ గార్డ్ ఉండి బెదిరించవచ్చు. ఇక్కడైతే ఈ లోకంలో ఎన్నెన్నో విషయాలు చెప్పుకోవచ్చు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి చంద్రశేఖర్ ఫోన్ కొడతారు, తలుపు తీయ నువ్వని చెప్పాడు ఆయన చెప్పా ఎదుగు పూట. లేకపోతే రక్షణ బదిలీ కొడతారు, మళ్ళీ బాధ్యత గారిని ఫోన్ కొడతారు, ఇది ఒకసారి క్షమించవచ్చు కదా, ఏమి మన దేవుని నమ్మిన బిడ్డను కదా, ఏం అంత కఠినంగా ఉండాలా అని నేను మాటలు మానవచ్చు. అక్కడ లేదు. ఒక్కసారి తలుపేస్తే నువ్వు మాట్లాడే నాన్ సెన్స్ లేదడా. చదవండి. నోవా తలుపులు ఎవరేశారండి? ఓడకి దేవుడేశాడు. నాన్ సెన్స్ లేదు. నీదా నాదా లేదు. ఆ క్వశ్చన్ లేదు, క్వశ్చన్ మార్క్ లేదు.
తలుపు వేస్తే సైలెంటే, ఇంకంతే. దేవుడు తలుపు వేస్తే సైలెంట్. మనుషులు తలుపు వేస్తే ఎన్నో అదే చెప్తున్నా కదా, నీదా నాదా, నువ్వే ఉన్నావా, నేను లేనా, నేను ఒకప్పుడు ఇంత, అన్ని సంవత్సరాలు నేను సీనియర్ని, నేను జూనియర్ని, నాది ఇది అని అంటాం. కాదు 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 ఇక్కడ దేవుడు వేసాడు తలుపు. సిద్ధపడదామా? మారు మనసు పొందుదామా? ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తావా? ఎన్ని అద్భుతాలు చేశాడు. తను దేవుడైండి కూడా ఈ లోకానికి వచ్చాడండి. తను దేవుడైండి కూడా శరీరం దాల్చాడండి. తను దేవుడైండి కూడా ఎక్కడున్నాడండి? నీ కోసం, నా కోసం. ఎక్కడ పుట్టాడండి? ఎక్కడ పుట్టాడైనా? ఏ బిల్డింగ్లో పుట్టాడండి? పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాకలో పరుండబెట్టారు ప్రభువుని. తను దేవుడే ఉండి పేదరికం అనుభవించాడండి. పేదరికం నీ కోసం, నా కోసం. మనం ఒక్కటి మన జీవితంలో తక్కువైతే అనేకసార్లు దేవుని దూషించాం. కానీ ఆయన పేదరికం అనుభవించాడండి. పేదరికం అనుభవించాడు. కట్టిక పేదవాడిగా ఈ లోకంలో ఉండి సవాలు ఇసిరాడు పేదరికంలో ఉన్న వాళ్ళకి. పేదరికంలో ఉండి కూడా అన్ని విషయంలో సవాలు ఇసిరాడు ఈ లోకానికి దేవుడు. నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా బ్రతికి చనిపోయాడు మన ప్రభు. చనిపోయాడా? చనిపోయి మరణించి తిరిగి లేచాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. కాబట్టి ప్రభు బల్లకు సమీపమునకు పరీక్షించుకుందామా? మొదట ఎవరికి ఇస్తున్నాం? మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనం వెతుకుతున్నామా? మొదటి ప్రేమను విడిచిపెట్టామా? ఒకవేళ ప్రశ్నించుకుందాం. మొదట దేవుని మందిరానికి మనం స్థానం ఇస్తున్నామా? మొదట దేవునికి ఇస్తున్నామా? మొదట ఈరోజు మన అంశం ఏంటంటే మొదట. కాబట్టి ప్రియ స్నేహితుడా, సిద్ధపడదాం, మారు మనసు పొంది ఆయన సన్నిధిలో ఉందాం. అదొక్క మాట, ఆయన సన్నిధి ఒకటి చెప్పి మనం ముగించుకుందాం. అదొక మాట చూద్దాం రండి. ఎక్కడంటే అది ప్రకటన గ్రంథం ఇదొక్క మాటే. ప్రకటన గ్రంథం 21:4 సిద్ధపడిన వారిది చదవండి సిస్టర్. ఏముండదండి? మరణం ఉండదు. ఇంకా ఏ మరణం? ఈ భూలోకంలో అందరికీ మరణం ఉంది. పాపాత్ములకు మరణం ఉంది, నీతిమంతులకి మరణం ఉంది. ఆ మరణం కాదు. మరణం అంటే ఏంటి ప్రియ సహోదరుడా? మరణం అంటే రెండవ మరణం అంటే దేవునికి మానవునికి నిత్య ఎడబాటు. దేవుడు మానవుని ఎన్నడూ చూడడిగా. ఆ నరకంలో యుగయుగాలు మానవుడు కాలవలసిందే. నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నీకు జీవం ఇచ్చిన దేవుడు నిన్ను ఎన్నడూ చూడడు. ఎంత సిగ్గుచేటు! నీ భర్త నిన్ను చూడకపోతే, నీ భార్య నిన్ను చూడకపోతే, నీ తల్లి నిన్ను చూడకపోతే నువ్వు రోధిస్తావు, నువ్వు ఏడుస్తావు. నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను ఎన్నడూ చూడు. అదే మరణం అంటే. అదే మరణం, అదే రెండవ మరణం. చదవండి సిస్టర్. ఏముండదండి? మరణం ఇంకా లేదు మన జీవితం. యుగాలు దేవునితోనే ఉంటాం మనం. చదవండి సిస్టర్. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని. సిద్ధపడిన వారందరూ ఉన్నారండి. సిద్ధపడదామా మన జీవితంలో? ప్రభు రాక కొంచెంగా ఉందండి. రెండే జరిగితే, మొదట మనం చనిపోతాం, లేకపోతే దేవుని రాకడలోనే మనం ఎత్తపడాలి. రెండే. విశ్వాసాల ముందు ఉన్న రెండు ఆప్షన్స్ ఏంటంటే, ఒకటిది మనం ముందే చనిపోవచ్చు, రెండవది ఆయన రాకడలో మనం ఎత్తపడాలి. కాబట్టి ప్రభు బల్లకు సమీపం మొదట నీ జీవితంలో స్థానం ఎవరికి? ఈ ప్రశ్నతో నువ్వు బలలో చేయి.